హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ రొయ్యలు ఎగ్స్ కర్రీ అండి. కిలో రొయ్యలు తీసుకున్నానండి. ఒక పావు కిలో ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. 8 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు రొయ్యలు మంచిగా వేపుకుందామండి. మంచిగా చాలా వాటర్ వస్తుంది కదా, అయ్యే వరకు వేపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అండి: ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఎంత అనేది వేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు మంచిగా వేపుకోవాలండి. ఇలాగా ఇప్పుడు మళ్ళీ బాండీలోంచి తీసుకుని అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. మగ్గుతున్నాయి, ఇలా మగ్గిపోవాలండి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకోవాలి. రొయ్యలు ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి, వేగిపోతాయి. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు తగినంత ఉప్పు అండి, పసుపు 1 స్పూను, కారం తగినంత, ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నానండి, కొంచెం ఎక్కువ కూర కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. 1 స్పూను వేసుకున్నానండి. మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి రెండు కలుపుకొని వండుకుంటేనే. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని అలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేపుకుందామండి. ఆయిల్ వేసుకుని పసుపు వేసుకున్నాము కొంచెం. ఇప్పుడు ఎగ్స్ మంచిగా నాట్లు పెట్టుకొని ఒక్కొక్కటిని వేసుకొని వేపుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇట్లాంటి రెసిపీస్ ఉండొచ్చు, ఒకసారి నేను చేసినట్టు కూడా ట్రై చేయండి. సపోర్ట్ చేయండి. ఇప్పుడు కూర ఉడుకుతుంది కదా, సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. అట్లా మంచిగా గ్రేవీలాగా రావాలండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాము. మంచిగా వేసుకున్న తర్వాత కదా కొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. బ్యూటీ టిప్ చెప్తానండి. రైస్ ఫ్లోర్ 1 స్పూను, గంధం పొడి 1 స్పూను, రోజ్ వాటర్ 1 స్పూన్ వేసుకుని మంచిగా కలుపుకొని పెట్టుకోండి. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూనున్నర వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. లాస్ట్లో వేస్తున్నాను, ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఆపేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి రొయ్యలు ఎగ్స్ కర్రీ. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి.